హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? మనం వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాం కదండి. దాంట్లో మనం డైరెక్ట్గా వెయిట్ లాస్ అవ్వడం అనేది మన టార్గెట్ కాదు, బరువు పెరగకుండా ఉండడం అయితే మన టార్గెట్. ఆ క్రమంలోనే మనం తీసుకునే ఆహారంలో అసలు ఏ ఆహారం తీసుకుంటే అందులో ఏముంటుంది, అది ఎందుకు ఉపయోగపడుతుంది తెలుసుకుందామండి. అప్పుడు దాన్ని బట్టి మనకి ఏ ఆహారం ఎంత పాలలో తీసుకోవాలి అన్నది మనకి తెలుస్తుంది. మనం ఆహారం అసలు ఎందుకు తీసుకుంటామండి? మనం ప్రతిరోజు చేసే పనికి శక్తి కావాలి కాబట్టి మనం ఆహారం తీసుకుంటాం. దాంతోపాటు మనం దృఢంగా ఉండాలి కూడా. అయితే మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఎందులో ఉంటాయంటే, మనం తీసుకునే ఇడ్లీ, దోశ, అన్నం, రాగులు, జొన్నలు, గోధుమలు అలాంటి వాటిల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. అయితే రాగులు, కొర్రలు, జొన్నల్లో మాత్రం కార్బోహైడ్రేట్స్తో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. అందుకనే మనం ఈ రాగి రవ్వతో చేసిన అన్నం కానీ, లేకపోతే కొర్రలతో చేసిన అన్నం కానీ అలాంటివి తినడం వల్ల ఏమవుతుందంటే మనం బరువు ఎక్కువగా పెరిగే అవకాశం ఉండదు. ఈ కార్బోహైడ్రేట్లు అన్నవి మనం అందరం ఒక పాలలో తీసుకోకూడదండి. ఎందుకంటే మనం కొంతమంది చాలా తక్కువ వర్క్ చేస్తాం, కొంతమంది చాలా ఎక్కువ వర్క్ చేస్తాం. సో మనకి చేసే పనికి శక్తి కోసం మనం ఈ కార్బోహైడ్రేట్లు అన్నం కానీ, ఇడ్లీ కానీ, దోశ కానీ అలాంటివన్నీ తింటున్నాం. అలాంటివి తిన్నప్పుడు దాని నుంచి మనకి కార్బోహైడ్రేట్స్ అన్నవి వస్తాయి. ఈ కార్బోహైడ్రేట్లు అనేవి మనం ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందంటే మన ఖర్చు పెట్టగా పోయింది అంటే మనం వర్క్ చేయగా ఖర్చు అవుతుంది కదండి, కార్బోహైడ్రేట్స్ ఖర్చు అవుతాయి కదా, అవి పోయిన తర్వాత అవి ఏమవుతుందంటే ఫ్యాట్లోకి కన్వర్ట్ అవుతుంది. అందుకని మనకి ఎంతవరకు అవసరం అవుతుందో అంత కార్బోహైడ్రేట్స్ మాత్రమే మనం తీసుకోవాలండి. తర్వాత ప్రోటీన్లు అండి. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు అన్నవి తప్పకుండా ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ప్రోటీన్లు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బోన్స్ అన్నవి స్ట్రాంగ్గా అవుతాయి, ఎముకలు అవి దృఢపడతాయి. అదే పిల్లలకైతే ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రోటీన్లు అన్నవి మనం ఏది తింటే వస్తున్నాయంటే మాంసం, పప్పులు, ఎగ్ ఉంటుంది కదండి, గుడ్డు, ఆ గుడ్డు లోపల సోన, దాంట్లోంచి ప్రోటీన్లు అనేవి మనకి వస్తాయి. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ అన్నది దేని నుంచి వస్తుంది అది మనం తెలుసుకుందామండి. ప్రోటీన్ అన్నది మనం తీసుకునే పప్పుల నుంచి, మాంసం నుంచి, గుడ్డు ఏదైతే సొన ఉంటుందో అందులోంచి మనకి ప్రోటీన్ అన్నది వస్తుంది. ఈ ప్రోటీన్ అన్నది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే మన ఎముకల్ని దృఢంగా చేస్తుందండి, అంటే బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. తర్వాత పిల్లలకైతే మాత్రం ఎదుగుదలకి చాలా చాలా దోహదపడుతుంది. గుడ్డు మీద తెల్ల భాగం ఏదైతే ఉంటుందో అదైతే మాత్రం ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి వస్తాయండి. కార్బోహైడ్రేట్స్ అది మనకి శక్తిని ఇవ్వడంతో పాటు దాంట్లోని చాలా విటమిన్స్ అయితే ఉంటాయండి ఎగ్ వైట్లోని. తర్వాత మనం తీసుకునే ఆహారంలో రోజు కూడా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఆ విటమిన్లు, ఖనిజాలు దేంట్లోంచి వస్తాయి మనకి అంటే మనం తీసుకునే పండ్లు, కాయగూరలు, అందులోంచి మనకి ఈ విటమిన్లు అన్నవి మనకి అందుతాయి. మనం ఫ్రూట్స్ అనేవి చాలా తక్కువగా తింటాము. ఆ ఫ్రూట్స్ చాలా తక్కువగా తినడం వల్ల ఏమవుతుందంటే మనకి విటమిన్ డెఫిషియన్సీ రావచ్చు. అందుకనే మనం రోజు తీసుకునే ఆహారంలో కనీసం ఒక పండైనా రోజు తీసుకోవడానికి ప్రయత్నిస్తే బాగుంటుందండి. అందుకనే రోజు పండ్లు, కూరగాయలు మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. తర్వాత పీచు పదార్థం అండి. ఈ పీచు పదార్థం ఫైబర్ మనం తీసుకునే ఆహారంలో తప్పకుండా ఫైబర్ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ ఫైబర్ అన్నది మనం దేంట్లోంచి పొందవచ్చు అంటే మొలకెత్తిన పెసలు, శనగలు అలాంటి వాటిల్లోంచి మొలకల నుంచి మనకి ఫైబర్ అన్నది ఎక్కువగా వస్తుంది. మనం తీసుకునే ఆకుకూరల నుంచి వాటి నుంచి ఈ ఫైబర్ మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఒంట్లో వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిస్తుంది. మనం బరువు పెరగకుండా ఉండడానికి దోహదపడుతుంది, మన ఒంట్లో ఉన్న వ్యర్థాలని తొలగిస్తుంది. మనం తప్పకుండా ఆహారంలో ఈ పీచు పదార్థాన్ని మాత్రం ఒక భాగం చేసుకోవాలండి. నీరు అన్నది మనం తప్పకుండా 3 నుంచి 4 లీటర్ల వరకు నీరైతే మనం తాగాలి. తాగడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అది చక్కగా మంచిగా అవుతుంది. అంటే ఇప్పుడు ప్రతిరోజు మన ప్లేట్లోని ఈ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్స్ అండ్ మినరల్స్, ఫైబరు, వాటరు మొత్తం ఈ 5
మనకి ప్లేట్లో ఉన్నాయా లేదా అన్నది మనం చూసుకోవాలి. మనమైతే బరువు పెరగకూడదు అన్న టార్గెట్ అయితే పెట్టుకున్నాం కదండి. దానిలో భాగంగా మనకి ఎందులో ఏమున్నది అని తెలుసుకొని తినడం వల్ల, ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల ఇప్పుడు మనం మనకి అవసరానికి మించి కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల అది ఫ్యాట్లోకి కన్వర్ట్ అవుతుంది అని మనం తెలుసుకున్నాం. కాబట్టి మనకి ఎంతవరకు కార్బోహైడ్రేట్స్ అవసరం ఉందో అంత మాత్రమే మనం తీసుకుంటే సరిపోతుంది. మనం బరువు పెరుగుతున్నామా లేదా అన్నది కొంచెం ఒక నెలకో 2 నెలలకో ఒకసారి బాగా చెక్ చేసుకోవాలండి. దాంతోపాటు మనం ఆహారం తీసుకున్న తర్వాత ఒక 300 స్టెప్స్ నడిచేటట్టుగా మనమైతే ప్లాన్ చేసుకుందామండి. అంటే తినగానే కూర్చోకూడదు, పడుకోకూడదు. ఇవి 2 అయితే మనం అస్సలు చేయకూడదు. మనకి ఇప్పుడు మెయిన్ ఏంటంటే టార్గెట్ బరువు పెరగకూడదు. ఆ బరువు పెరగకూడదు అన్న కాన్సెప్ట్ అయితే మనం పెట్టుకున్నాం ముందు. ఆ బరువు పెరగకూడదు అన్న కాన్సెప్ట్ని మన బాడీకి అలవాటు చేసిన తర్వాత నెమ్మదిగా బరువు తగ్గడం ఎలా అన్నది చూద్దామండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, బరువు మనం పెరగకుండా ఉండాలి, తగ్గాలి అంటే కనుక అది ఎండాకాలంలో బాగా కుదురుతుంది. అదే చలికాలంలో అయితే తొందరగా మనకి బాడీకి ఫ్యాట్ అన్నది వస్తుంది. మనం ఆయిల్స్, తర్వాత బటరు అలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాం కదండి, వాటి నుంచి మనకి కార్బోహైడ్రేట్స్ వస్తాయి. అందుకనే మనకి బాడీకి అవసరానికి మించి మనం అవి తీసుకోవడం వల్ల అవి కూడా ఆయిల్స్ కూడా ఫ్యాట్లోకి కన్వర్ట్ అవుతాయండి. ఇదండి బరువు పెరగకుండా ఉండడానికి ఎందులో ఏముందో తెలుసుకున్నాం కదా. ఇవైతే ఫాలో అవుదాం. నెక్స్ట్ పార్ట్లో అయితే బరువు తగ్గడానికి ఏ ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతాము అన్నది చూద్దామండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.